వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు టాపిక్ ఏంటి అంటే ఏసీ లోడ్ లైన్ కోసం అయితే తెలుసుకుందాం. ఏసీ లోడ్ లైన్ వచ్చేసరికి ఏంటి అంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 1 C23 సిలబస్ లో ఈసీ వాళ్ళకి వస్తుంది అనమాట. సో ఆల్రెడీ బిఫోర్ టాపిక్ లో డీసీ లోడ్ లైన్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చెక్ చేయండి. సో ఈ రోజు ఏంటి అంటే ఏసీ లోడ్ లైన్ కోసం తెలుసుకుందాం. డ్రాయింగ్ ఏ లోడ్ లైన్ ఇఫ్ ఓన్లీ ద ఆర్సీ is considered and load resistance RL is infinity. Load line drawn between ICQ and VCQ, it is called a static load line or DC load line అనమాట. అంటే నార్మల్గా అయితే లోడ్ లైన్ ఎప్పుడు కూడా మనం సింగిల్గా స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేస్తాము అని చెప్తున్నారు. ఇందులో మెయిన్ మనం కన్సిడర్ చేయాల్సిన వాల్యూస్ ఏవైనా ఉన్నాయి అని అంటే ఆర్సీ ఒకటి, లోడ్ రెసిస్టెన్స్ ఒకటి, ఈ రెండింటిని కన్సిడర్ చేస్తాము. ఓకేనా. లోడ్ లైన్ డ్రాన్ బిట్వీన్ ది దేని మధ్యలో రెండింటి మధ్యలో డ్రా చేస్తారంట ఐసీక్యూ అండ్ విసిఈక్యూ అనమాట. అందుకే ఎవరైనా డీసీ లోడ్ లైన్ చూడలేని వాళ్ళు ఉంటే కొంచెం వెళ్ళి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. అది చూస్తేనే ఇది అర్థమవుతుంది. ఐసీ అంటే ఏంటంటే కలెక్టర్ కరెంట్, క్యూ అంటే ఆపరేటింగ్ పాయింట్, అండ్ విసిక్యూ అంటే సేమ్ కలెక్టర్ ఎమిటర్ వోల్టేజ్, క్యూ అంటే ఆపరేటింగ్ పాయింట్. ఈ రెండింటి మధ్యలో మనం గ్రాఫ్ అనేది డ్రా చేస్తాం. నార్మల్గా అయితే మీరు ఎలా డ్రా చేస్తారు గ్రాఫ్ అనేది, వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ ఎలా డ్రా చేస్తారో అలాగే ఈ రెండింటి మధ్యలో మనం డ్రా చేస్తాం అనమాట. ఓకేనా. ఇట్ ఈస్ కాల్డ్ ఏ స్టాటిక్ లోడ్ లైన్ అంటాము, లేదా డీసీ లోడ్ లైన్ అని కూడా కాల్ చేస్తాం. ద లోడ్ లైన్ ఈస్ డ్రాన్ కన్సిడరింగ్ ఫైనైట్ లోడ్ రెసిస్టెన్స్ RL అండ్ ది రెసిస్టెన్స్ కన్సిడర్డ్ ఈజ్ RL ఇన్ ప్యారలల్ విత్ ఆర్సీ. ఆర్ఎల్ ఆర్సీ రెండు కూడా ఏంటి అంటే ప్యారల్ లో కనెక్ట్ చేసుకుంటాం అనమాట. దాన్ని మనం ఏసీ లోడ్ లైన్ అంటాం, లేదా డైనమిక్ లోడ్ లైన్ అంటాం. ఆర్ఎల్ ఆర్సీ రెండు ప్యారల్ లో ఉండేదాన్ని మనం ఏమంటాము అంటే ఏసీ లోడ్ లైన్ అంటాం. డీసీ లోడ్ లైన్ ఏంటి అంటే ఐసీక్యూకి అలాగే విసిక్యూకి మధ్యలో వచ్చే ఆపరేటింగ్ పాయింట్ నే స్టాటిక్ లోడ్ లైన్ కానీ డీసీ లోడ్ లైన్ కానీ అంటాం. ఆర్ఎల్ ఆర్సీ అనేది ఆపోజిట్ లో ప్యారల్ లో ఉండడం వల్ల ఏసీ లోడ్ లైన్ అంటాం. దాన్ని డైనమిక్ లోడ్ లైన్ అంటాం. విత్ ఏసీ ఇన్పుట్ ఇస్తాం. ఓకేనా. ఎప్పుడైతే ఏసీ సిగ్నల్ ఈజ్ అప్లైడ్ డ్యూ టు ది ఎఫెక్ట్ ఆఫ్ కప్లింగ్ కెపాసిటర్, ఏసీ సిగ్నల్ అనేది అప్లై చేస్తాము, కప్లింగ్ కెపాసిటర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ లోడ్ రెసిస్టెన్స్ అండ్ లోడ్ లైన్ కూడా చేంజ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది ఏసీ సిగ్నల్లో ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది ఎప్పుడైతే అప్లై చేస్తామో కప్లింగ్ కెపాసిటర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ద ఎఫెక్ట్ ఆఫ్ కప్లింగ్ కెపాసిటర్ అన్నారు. అండ్ లోడ్ రెసిస్టర్ ఈజ్ లోడ్ లైన్ ఈజ్ చేంజ్, లోడ్ లైన్ కూడా చేంజ్ అయిపోతుంది. సీసీ ఈజ్ కప్లింగ్ కెపాసిటర్ అట్ ది అవుట్పుట్ సైడ్. ఏంటి అంటే కప్లింగ్ కెపాసిటర్ ఎక్కడ ఇస్తాము అంటే అవుట్పుట్ సైడ్ మనం కనెక్ట్ చేసుకుంటాం. అక్రాస్ ది లోడ్, దేనికి అక్రాస్, సీసీకి అక్రాస్ గా ఆర్ఎల్ కనెక్ట్ చేసుకుంటాం. వి గెట్ ఓన్లీ ఏసీ సిగ్నల్. అంటే ఏసీ సిగ్నల్ మాత్రమే అలౌ చేస్తుంది, డీసీ సిగ్నల్ ఏం చేస్తుంది అంటే బ్లాక్ చేస్తుంది. ఎందుకంటే డీసీ సిగ్నల్ అనేది ఇందులో అలౌ అవ్వదు. అంటే డీసీ కెపాసిటర్ యాక్సెస్ ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. ఓకేనా. అలానే డీసీ వోల్టేజ్ సోర్స్ ఈజ్ ఏ గ్రౌండెడ్ అండ్ కెపాసిటర్ షార్ట్ సర్క్యూట్. డీసీ వోల్టేజ్ అనేది గ్రౌండ్ చేస్తే కెపాసిటర్ అనేది షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, సేమ్ ద ఎఫెక్టివ్ అవుట్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ఏసీ ఈక్వలెంట్ సర్క్యూట్ ఈస్ గివెన్ యాజ్. సో ఇప్పుడు మనం సర్క్యూట్ డయాగ్రామ్ చూద్దాం. ఓకేనా. ఇది సర్క్యూట్ డయాగ్రామ్, ఆల్టర్నేటింగ్ కరెంట్ సర్క్యూట్ డయాగ్రామ్. విసిసి పవర్ సప్లై ఇస్తున్నారు. సేమ్ ఏదైతే మీరు డీసీ లోడ్ లైన్ అనేది చూసారో సేమ్ డీసీ లోడ్ లైన్ లానే ఉంటుంది. విసిసి పవర్ సప్లై అనేది ఇస్తారు. సేమ్ ఒక ట్రాన్సిస్టర్, దీని కాంపోనెంట్స్ అనేది 3 కాంపోనెంట్స్ యూజ్ చేస్తున్నాం. ట్రాన్సిస్టర్ ఒకటి, రెసిస్టర్ ఒకటి, కెపాసిటర్ ఒకటి. సేమ్ ఒక బేస్ సైడ్ ఏమో సీసీ అనమాట, కప్లింగ్ కెపాసిటర్ ఇస్తారు, ఆర్బీ ఇస్తారు. కలెక్టర్ సైడ్ ఏమో ఆర్సీ ఇస్తారు, కప్లింగ్ కెపాసిటర్ ఇస్తారు, ఆర్ఎల్ ఇస్తారు, లోడ్ రెసిస్టెన్స్ ఇస్తారు. నెక్స్ట్ ఏమో సీసీ అనమాట. సో గ్రౌండ్ కి కనెక్ట్ చేసుకుంటున్నారు. దీనికి ఇప్పుడు మనం విసిసి పవర్ సప్లై అనేది చెయ్యాలి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఐసీ ఈజ్ ఈక్వల్స్ టు ఐసీ ప్లస్ ఐసీ, అలాగే విసి అంటే కలెక్టర్ ఎమిటర్ వోల్టేజ్, విబి అంటే బేస్ ఎమిటర్ వోల్టేజ్, విఇన్ అంటే ఇన్పుట్ వోల్టేజ్, అలాగే ఐబి అంటే బేస్ కరెంట్, సిసి అంటే కప్లింగ్ కెపాసిటర్. ఓకేనా. అలాగా. సో దీనికి నేను ఏం చేయాలి అని అంటే రెండు అని చెప్పాను కదా, డీసీ సర్క్యూట్ చూస్తున్నాం, ఇందులో ఏసీ సర్క్యూట్ చూస్తాం కదా. అందుకే డీసీ సర్క్యూట్ అంటే డైరెక్ట్ కరెంట్ సర్క్యూట్ చూడాలి, ఆల్టర్నేటింగ్ కరెంట్ సర్క్యూట్ చూడాలి. ఇందులోకి వచ్చేసరికి మెయిన్ పాయింట్స్ చూడండి. ఇక్కడ ఆల్ ఏసీ సోర్సెస్ బికమ్స్ 0. ఒకవేళ ఇది సర్క్యూట్ డయాగ్రామ్, ఈ సర్క్యూట్ డయాగ్రామ్ కి డీసీ కనెక్ట్ చేయాలి, అలాగే ఏసీ కనెక్ట్ చేయాలి, రెండు కనెక్ట్ చేయాలని చెప్పాను కదా. సో డీసీ సర్క్యూట్ ఒకవేళ మీరు కనెక్ట్ చేసుకున్నట్టయితే ఆల్ ఏసీ సోర్సెస్ బికమ్ 0. డైరెక్ట్ కరెంట్ ఇచ్చినప్పుడు ఎలాంటి ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇచ్చినా సరే తీసుకోదన్నమాట, అందుకే 0 అయిపోతుంది. ఆల్ కెపాసిటర్ రీప్లేస్ విత్ ఓపెన్ సర్క్యూట్. అలాంటప్పుడు డైరెక్ట్ కరెంట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే డైరెక్ట్ కరెంట్ కెపాసిటర్స్ తీసుకోలేదు, ఎందుకంటే సీసీ ఎప్పుడు కూడా ఓపెన్ అయిపోతుంది అనమాట, అందుకే ఓపెన్ అయిపోతుంది. సో మరి ఇదే సర్క్యూట్ డయాగ్రామ్ కదా ఇక్కడ
ఇక్కడ మనం డీసీలో డ్రా చేయాలి. మరి ఎక్కడెక్కడ ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది, సీసీ ఇక్కడ ఓపెన్ అయిపోతుంది, అవునా, సిఇన్ ఓపెన్ అయిపోతుంది, ఇక్కడ సీసీ కూడా ఓపెన్ అయిపోతుంది. మిగతా పార్ట్ అంతా సేమ్, ఆర్బీ సేమ్ ఉంటుంది, ఆర్సీ సేమ్ ఉంటుంది, ట్రాన్సిస్టర్, లోడ్ రెసిస్టెన్స్, ఇక్కడ విఇన్ అనేది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఎందుకంటే వోల్టేజ్తో నాకు ప్రాబ్లం లేదు, ఓన్లీ కెపాసిటర్స్తో మాత్రమే ప్రాబ్లం డీసీ సర్క్యూట్లో. అలాంటి టైంలో ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. సో విసిఈ ఆర్ఎల్ సేమ్ కామన్ వోల్టేజ్ డ్రా చేశారు. నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ సర్క్యూట్ అనేది డ్రా చేయాలి. దీనికి ఆల్టర్నేటింగ్ కరెంట్ సర్క్యూట్ అనేది డ్రా చేయాలి. ఎలా డ్రా చేస్తారు దీనికి ఆల్టర్నేటింగ్ కరెంట్ సర్క్యూట్? మరి ఇక్కడ చూడండి, సేమ్ పాయింట్, ఆల్ డీసీ సోర్సెస్ బికమ్స్ జీరో. ఎప్పుడైతే ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇస్తారో డైరెక్ట్ కరెంట్ అనేది ఏమైపోతుంది అంటే జీరో అయిపోతుంది అనమాట. ఆల్ కెపాసిటర్స్ రీప్లేస్ విత్ షార్ట్ సర్క్యూట్ అనమాట. అప్పుడు ఏమవుతుంది, డీసీ అనేది జీరో అయిపోవడం వల్ల నాకు కెపాసిటర్స్లో ప్రాబ్లం లేదు, ఓన్లీ ఎలా ఆల్టర్నేటింగ్ కరెంట్ మాత్రమే అలా అవుతుంది. అందుకే ఇక్కడ ఇది షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది అనమాట. అందుకే చెప్పాడు చూడండి, సేమ్ ఇక్కడ దీనిలాగా ఇక్కడ ఏదైతే కెపాసిటర్ ఓపెన్ అయిపోయిందో ఇక్కడ ఓపెన్ అయిపోయిందో డీసీ ఇచ్చినప్పుడు, ఇక్కడ అలా కాదనమాట, ఏసీ ఇచ్చినప్పుడు షార్ట్ అయిపోతుంది. షార్ట్ సర్క్యూట్. మిగతాదంతా సేమ్, ఆర్బీ సేమ్ ఉంటుంది, ఆర్సీ సేమ్ ఉంటుంది, ఇన్పుట్ ఐబీ, సిసి, విఇన్ ఇవన్నీ కూడా మనకి సేమ్ గా ఉంటుంది. విసిఈ ఆర్ఎల్ అవుట్పుట్ వోల్టేజ్ అలా డ్రా చేయమన్నారు, డ్రా చేసాం. విసిసి పవర్ సప్లై అనేది గ్రౌండ్ కి ఇచ్చాం. ఓకేనా. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ వచ్చేసరికి ఏంటి అంటే ఇది. ఓకేనా, అంటే ఏం లేదు, ఈ డయాగ్రామ్ ఏంటి అని అనుకుంటున్నారా, డీసీ అండ్ ఏసీ ఈక్వలెంట్ సర్క్యూట్ డయాగ్రామ్ అనమాట. అంటే మనం జస్ట్ ఏం చేసాము, ఓపెన్ ఎక్కడైంది, షార్ట్ ఎక్కడైంది అనేది ముందు డ్రా చేసాం కదా. సో ఇప్పుడు ఏంటి అంటే ఓపెన్ షార్ట్ కాకుండా నార్మల్గా ఇప్పుడు మనం రాయాల్సింది ఏంటి అంటే ఇదే డయాగ్రామ్ని ఓపెన్ సర్క్యూట్ అయిపోయినప్పుడు ఈ పార్ట్లను రిమూవ్ చేసేయాలి కదా. ఇది ఓపెన్ అయితే ఈ పార్ట్ ఇంకా నాకు అవసరమే లేదు, ఇది ఓపెన్ అయిపోయింది కాబట్టి ఈ పార్ట్ ఇంకా అవసరమే లేదు. సో ఈ పార్ట్ మాత్రమే నాకు అవసరం, ఆ పార్ట్ మాత్రమే నేను ఇక్కడ డ్రా చేయాలన్నమాట. అందుకే చూడండి, ట్రాన్సిస్టర్ ఆర్బీ, ఆర్సీ, విసిసి అలా డ్రా చేశాను, V0. ఓకేనా. దేనివల్ల ఇది ఓపెన్ అయిపోవడం వల్ల నాకు ఇంకా ఇక్కడ ఎక్కడ ఏమి ఫ్లో అవ్వదు కాబట్టి ఈ పార్ట్ అంతా రిమూవ్ చేస్తాను, ఈ పార్ట్ అంతా రిమూవ్ చేసి ఓన్లీ పార్ట్ మాత్రమే డ్రా చేస్తాను. మరి ఏసీలో అలా కాదు కదా, ఏసీలో ఏం చేస్తాం, షార్ట్ సర్క్యూట్ని నార్మల్గా సీసీని ఇలా తీసి డైరెక్ట్గా లైన్ డ్రా చేసి గీసేసేయడమే. చూడండి, అంతేనా. చూడండి, డైరెక్ట్గా విఈని షార్ట్ సర్క్యూట్ చేసాం. కానీ ఇక్కడ ఏం చేసాము అంటే పైన ఆర్బీ ఉంది కదా, ఆ పైన ఉన్న ఆర్బీని తెచ్చేసి కిందకి పెట్టేసాం అంతే. చూడండి, ఆర్బీని తెచ్చేసి కిందకి పెట్టేసాం. ఏదైతే ఆర్సీ ఉంది కదా, ఆర్సీని తెచ్చేసి కూడా ఇటు సైడ్కి అనేది మనం మూవ్ చేసాం, అంటే ఇటు సైడ్ కలెక్టర్ ఎమిటర్కి మధ్యలో డ్రా చేసాం అనమాట. అందుకే ఆర్సీ అండ్ ఆర్ఎల్ అంటే జస్ట్ ప్యారలల్ చేసేసాం అనమాట, ఆ రెండు కూడా అంతే, ఇంకేం డిఫరెన్స్ ఏం లేదు. మొత్తం ఆ డయాగ్రామ్ అంతా డీసీ ఈక్వలెంట్ సర్క్యూట్ సరిపోయింది. విఈని ఇచ్చాము, ఐబీనా ఇక్కడ ఏమో సీసీలు రెండు ఉంటే షార్ట్ సర్క్యూట్ చేస్తాం కాబట్టి షార్ట్ సర్క్యూట్గానే డ్రా చేస్తాం, గ్రౌండ్ కనెక్షన్ అనేది ఇచ్చేసాం. ఓకేనా. చెప్పాను కదా ఆర్సీ ఆర్ఎల్ అనేది ప్యారలల్లో ఉంటుందని అవుట్పుట్ అనేది. సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఇది నేను ఆల్రెడీ డయాగ్రామ్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇప్పుడు ఎఫెక్టివ్గా చూస్తున్నాం కదా. ఏం చెప్పాను, ఆర్ఎల్ అనేది ఆర్సీ ఆర్ఎల్ అనమాట. ఏదైతే మనకి ఇక్కడ ఆర్సీ ఆర్ఎల్ అనేది ప్యారలల్లో ఉండడం వల్ల నాకు ఏమొస్తుంది అంటే ఈ ఆర్సీ ఆర్ఎల్ ప్యారలల్లో ఉండేదాన్ని మనం స్మాల్ ఆర్ఎల్గా రాసుకుంటాం. ఓకేనా, అది రాసుకుంటాం. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఈక్వలెంట్ సర్క్యూట్ కావాలి, ఏసీ ఈక్వలెంట్ సర్క్యూట్. ఏసీ ఈక్వలెంట్ సర్క్యూట్ అనేది డ్రా చేయాలి. దేనిలో మధ్యలో చూస్తారంటే దీని మధ్యలో అనమాట, ఈ పార్ట్. ఓకేనా, ఈ పార్ట్ మధ్యలో డ్రా చేయాలి ఏసీ ఈక్వలెంట్ సర్క్యూట్ అనేది. ఈ పార్ట్ ఎందుకు అని అంటే ఇటు సైడ్ మాత్రమే నాకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో చూడండి, విసిఈ ఈక్వల్స్ టు అంతేనా. చూడండి ఇక్కడ విసిఈ ప్లస్ అంటే విసిఈ ప్లస్ ఐసి. ఓకేనా, విసిఈ ప్లస్ ఐసి. మరి ఆర్ఎల్ ఎందుకు వచ్చిందని చెప్పాను, ఆర్సీ ఆర్ఎల్ అనేది ప్యారలల్గా ఉంది కదా, మరి ఆర్సీ ఆర్ఎల్ ప్యారలల్గా ఉంటే స్మాల్ ఆర్ఎల్ రాసుకోవచ్చు కదా, అందుకే స్మాల్ ఆర్ఎల్ ఈక్వల్స్ టు 0 అనమాట. ఓకేనా, విసిఈ ప్లస్ ఐసి స్మాల్ ఆర్ఎల్ ప్లస్ 0, అది సెకండ్ ఈక్వేషన్. ఓకేనా. నెక్స్ట్ విసిఈ అండ్ ఐసి, ఇక్కడ నేను రెండు యూజ్ చేస్తున్నాను కదా, విసిఈ అండ్ ఐసి. దీంట్లో ఏసీ కాంపోనెంట్స్లో మనం ఎలా రాసుకుంటామో ఎక్స్ప్రెస్ చేస్తాము అనేది ఉంది. ఆల్టర్నేటింగ్ కరెంట్లో కలెక్టర్ ఎమిటర్ వోల్టేజ్లో మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము అనేది ఈ ఫార్ములాలో రాయాలన్నమాట. అంటే విసిఈ అలాగే ఐసీని, విసిని ఎలా రాస్తాము అంటే విసిఈ మైనస్ విసిఈ క్యూగా రాసుకుంటాం. అంటే మనకి ఆల్టర్నేటింగ్ కరెంట్, డైరెక్ట్ కరెంట్, లోడ్ లైన్, రెండు లోడ్ లైన్లు వస్తున్నాయి కదా, వీసీ అవుట్ వస్తుంది. వీసీ అవుట్ మీరు తీసుకుంటున్నారు, రెండింటి మధ్యలో గ్రాఫ్ డ్రా చేస్తున్నారు కదా, సో వీసీ తీసుకుంటున్నారు, వచ్చిందేమో వీసీఈ క్యూ వస్తుంది. సో క్యూ అంటే ఆపరేటింగ్ పాయింట్, అండ్ ఐసీ కూడా అంతే కదా, కలెక్టర్ కరెంటు అలాగే వీసీకి మధ్యలో డ్రా చేస్తున్నారు, అందుకే ఐసీ రాసాం. మైనస్ మనకు వచ్చే క్యూ పాయింట్ ఎక్కడ వస్తుంది, ఐసీ క్యూ దగ్గర కదా వస్తుంది. సో కలెక్టర్ కరెంట్ క్యూ, డీసీ లోడ్ లైన్ దగ్గర చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఐసీ క్యూ అనేది 3.
నెక్స్ట్ VC ఈక్వల్స్ టు VCE ప్లస్ VCEQ అనమాట. ఇది VC ఈక్వల్స్ టు VCE ప్లస్ VCEQ ఇండికేట్స్ టోటల్ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ ఒకటి ప్లస్ డైరెక్ట్ కరెంట్ అనమాట CE వోల్టేజ్లో. అదే IC అయితే IC ప్లస్ ICQ ఇండికేట్స్ ది టోటల్ AC ప్లస్ DC అనమాట. అంటే AC అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ IC ప్లస్ ICQ అంటే డైరెక్ట్ కరెంట్. సో అది మాత్రం. సో ఇప్పుడు మనం ఏదైతే ఉన్నాయో డయాగ్రామ్స్ డ్రా చేస్తారు కదా, ఇప్పుడు ఈక్వేషన్ చూద్దాం. అప్లైయింగ్ KVL అంటే కలెక్టర్ సర్క్యూట్, ఇదే కదా కలెక్టర్ సైడ్. సో తెలుసు కదా బేసి ఎమిటర్ కలెక్టర్. సో కలెక్టర్ సైడ్ అనేది మనం KVL అనేది అప్లై చేయాలి. అప్పుడు ఏం చేస్తున్నాం, VCE ప్లస్ ఇందాక ఆల్రెడీ వచ్చింది ఫార్ములా IC RC RL ప్యారలల్లో ఉండడం వల్ల స్మాల్ RL గా రాసుకుంటాం. RL ఈక్వల్స్ టు 0. సబ్స్టిట్యూట్ ఏమన్నారు, VCE అండ్ IC వాల్యూస్ లో సబ్స్టిట్యూట్ చేయమన్నారు. అంటే నేను థర్డ్ ఈక్వేషన్ కదా నాకు వచ్చింది, VCE అండ్ VCE IC వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇదే కదా నాకు థర్డ్ ఈక్వేషన్. ఆ ఈక్వేషన్లో నాకు సబ్స్టిట్యూట్ చేసుకోమన్నారు ఈ వాల్యూస్ని. ఏదైతే ఈ ఈక్వేషన్ ఉందో ఈ ఈక్వేషన్ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోమన్నారు. అప్పుడు ఏం చేస్తున్నాం, VCE వాల్యూ ఎంత వచ్చింది నాకు ఇక్కడ, VCE మైనస్ VCEQ, అందుకే VCE మైనస్ VCEQ ప్లస్ IC. RL అంటే ఎలా వచ్చింది, RL అంటే IC మైనస్ ICQ RL. ఓకేనా, IC మైనస్ ICQ RL ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే VCEలన్నీ ఒక పార్ట్కి, Q ఆపరేటింగ్ పాయింట్లన్నీ ఒక పార్ట్కి తీసుకొని వచ్చేస్తున్నాను, అంటే సైడ్కి తీసుకొని వచ్చేస్తున్నాను. VCE ఇది VCE ప్లస్ IC ఇది ఈక్వల్ చేసుకోవచ్చు కదా, IC ఇంటూ RL అవుతుంది, ICQ ఇంటూ RL అవుతుంది. అందుకే నేను ఏం చేస్తున్నాను, VCE ప్లస్ IC RL అనేది ఇక్కడ తెచ్చేసుకున్నాను. ఈ VCE ఈ మైనస్ ఉంది కాబట్టి ఇది వచ్చేస్తే ఏమవుతుంది, IC RL ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ IC RL అవుతుంది. ఈక్వల్స్ టు VCQ పార్ట్లని తెచ్చేస్తున్నాను. VCQ ప్లస్ ICQ RL ఎందుకు వచ్చిందో తెలిసింది కదా, ICQ ఆల్రెడీ ఉంది, RL అని మల్టిప్లికేషన్ చేశాను ICQ RL. సో IC RL అనేది ఎందుకు వచ్చిందో తెలిసింది కదా, IC RL అనేది మల్టిప్లికేషన్ చేశాను. నెక్స్ట్ VCE. ఓకేనా, VCE అనేది ఒక దగ్గరికి, అంటే ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ అంతా కూడా దీంతో డివైడెడ్ బై చేయాలి. సో ఫస్ట్ దీన్ని దీంతో చేయాలి, తర్వాత దీంతో చేయాలి. సో VCE బై VCEQ ప్లస్ ICQ RL. ఓకేనా, చూడండి VCE బై VCEQ ప్లస్ ICQ RL ప్లస్ దీన్ని ఇప్పుడు చేయాలి IC RL బై VCEQ ప్లస్ ICQ RL ఈక్వల్స్ టు 1. అంటే ఏ ఫార్ములాలో ఉంది, మ్యాక్స్ ఈక్వేషన్ x/a ప్లస్ y/b ఈక్వల్స్ టు 1 ఫార్ములాలో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఈ రెండిట్లోని కూడా కామన్గా ఉండేది RL కామన్గా ఉంది కదా, అందుకే RLని బై తెచ్చేసుకుందాం. VCE ప్లస్ VCEQ ప్లస్ ICQ RL ప్లస్ IC. ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే నాకు ICQ కావాలి కాబట్టి ICQని ముందు ఈ సైడ్కి తెచ్చేసుకొని VCEQ బై ఈ రెండు RLలు ఏవైతే ఉన్నాయో దాన్ని బై RLగా రాసుకున్నాను అనమాట. ఓకేనా, విచ్ రిప్రజెంట్ ఏ స్ట్రెయిట్ లైన్ ఆన్ ద అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్. ఇప్పుడు నేను ఇది స్ట్రెయిట్ లైన్ అంటే నాకు ఇక్కడ సేమ్ చూడండి, చెప్పాను కదా దేని మధ్యలో డయాగ్రామ్ డ్రా చేసాము, AC లోడ్ లైన్లో DC లోడ్ లైన్లో కూడా. DC లోడ్ లైన్లో సేమ్ కలెక్టర్ ఎమిటర్ వోల్టేజ్ మధ్యలో డ్రా చేశారు, అలాగే కలెక్టర్ కరెంట్ మధ్యలో డ్రా చేశారు, రెండింటి మధ్యలో. సేమ్ దీంట్లో కూడా అంతే, AC లోడ్ లైన్లో కూడా అంతే, కలెక్టర్ ఎమిటర్ వోల్టేజ్ అలాగే కలెక్టర్ కరెంట్ మధ్యలో డ్రా చేస్తారనమాట. సేమ్ సర్టెన్ పాయింట్ దగ్గర ఇంక్రీజ్ అయ్యి కాన్స్టెంట్ అవుతుంది. 3 రీజియన్స్ ఉంటాయని చెప్పాను కదా, సాచురేషన్ రీజియన్, ఇది సాచురేషన్ రీజియన్, ఇది యాక్టివ్ రీజియన్, ఇది కట్ ఆఫ్ రీజియన్. ఓకేనా, కట్ ఆఫ్ రీజియన్. ఇక్కడ ఏం చేసాము, AC లోడ్ లైన్ డ్రా చేసాం, DC లోడ్ లైన్ కూడా డ్రా చేసాం. అందుకే అంటాను DC లోడ్ లైన్ చూస్తేనే AC లోడ్ లైన్ అర్థమవుతుంది. DC లోడ్ లైన్ ఇది, ఈ పార్ట్ DC లోడ్ లైన్ అనమాట. ఓకేనా, DC లోడ్ లైన్ ఎలా వచ్చిందో కూడా చెప్పాను, చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. IC సాచురేషన్ ఈక్వల్స్ టు VCC/RC వచ్చింది, అలాగే VCC వచ్చింది. సో DC లోడ్ లైన్కి ఈ రెండింటికి మధ్యలో నాకు DC లోడ్ లైన్ అనేది వచ్చింది. ఓకేనా, ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, AC లోడ్ లైన్ కావాలి. మరి AC లోడ్ లైన్కి వాల్యూ ఏమొచ్చింది, ఏదైతే ఇక్కడ ICQ ఉందో VCQ ఉందో దానికి మధ్యలో మనకు వాల్యూ వచ్చింది, అంటే ఇది చూడండి. ICకి ఏమో ఏమొచ్చింది, ICకి ఏమొచ్చింది, ICQ ప్లస్ VCQ బై RL వచ్చింది. మరి VCEకి ఏమొచ్చింది, ఇక్కడ చూడండి VCEQ అనేది వచ్చింది. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నాను, VCEQ అనమాట. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నాను, ఆల్టర్నేటింగ్ కరెంట్లోని లోడ్ లైన్లో ICQ ప్లస్ VCQ బై RL బై VCQ మధ్యలో మనం డ్రా అనేది చేస్తున్నాం అనమాట. అంటే ఇది ICQ వచ్చింది కదా నాకు ఇక్కడ, ICQ ప్లస్ VCEQ బై RL అనేది IC వాల్యూ, VCE వాల్యూ VCQ. సో ఈ రెండింటికి మధ్యలో లైన్ అనేది డ్రా చేశాను అనమాట. చూడండి, వేర్ ఈజ్ నోన్ యాజ్ AC లోడ్ లైన్ చెప్పాను. ఏ ఈజ్ ది X ఇంటర్సెప్ట్, ఏ వాల్యూ అనేది X ఇంటర్సెప్ట్, B వాల్యూ అనేది Y ఇంటర్సెప్ట్. మరి ఏ అంటే ఏంటి, B అంటే తెలియాలి కదా. స్లోప్ అనేది ఏంటి, రెండింటి మధ్యలో గీసిన స్లోప్ ఇదే కదా. సో M ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ B/A ఫార్ములా అనమాట. సో ది లైన్ హ్యాస్ స్లోప్ ఈక్వల్స్ టు, ది లైన్ హ్యాస్ స్లోప్ అనమాట, ఇది లైన్. సో ఈ లైన్ స్లోప్ ఏంటి అంటే
ఎం ఈజ్ ఈక్వల్స్ టు -1/RL. అక్కడ మనకి ఏమొచ్చింది, ఏసీ లోడ్ లైన్లో -1/RC వచ్చింది. ఇక్కడ స్లోప్ ఏంటి, -1/RL. యాజ్ ది స్లోప్ ఆఫ్ ది ఏసీ లోడ్ లైన్ అండ్ VCEQ plus ICQ VCQ plus ICQRL is the x intercept of the line. అంటే ఇదే కదా, ఇదేనా మనకి VCEQ plus ICQRL, ఇది ఎక్స్ ఇంటర్సెప్టర్ లైన్. ఇదే కదా మనం ఎక్స్గా ఇండికేషన్ చేస్తాం. సో ఈ ఎక్స్ లైన్లో నాకు ఏమొచ్చింది అంటే VCEQ plus ICQRL అనేది వచ్చినట్టు అనమాట. ఓకేనా, ఇది ఎక్సెస్. అదే వై అంటే ఏమొచ్చింది ఇక్కడ, వై అంటే ఇది ఐసీ అనమాట. ICQ plus VCQRL అంటే ఇదే కదా మనం మ్యాథ్స్లో చేసేది. ఎక్స్ యాక్సిస్ ఇది, వై యాక్సిస్ ఇది. మరి వై యాక్సిస్ అంటే ICQ plus VCQRL అనేది వై యాక్సిస్ ఇంటర్సెప్ట్లో వచ్చిందనమాట. దాన్నే మనం ఏసీ లోడ్ లైన్గా కాల్ చేస్తున్నాం. ఓకేనా. సో మీకు నోట్స్ కావాలి అనుకుంటే మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను అప్లోడ్ అనేది చేస్తాను. PDF అయినా అప్లోడ్ చేస్తాను, లేదా వాట్సాప్ పైన నేను మెసేజ్ పెడితే వాట్సాప్ ద్వారా అయినా నేను అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.